ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది అండ్ ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక స్మాల్ ఇంపార్టెంట్ నోట్ అండి, ఈ మూవీ తెలుగు వర్జన్లో అవైలబుల్గా లేదు, బట్ హిందీ వర్జన్లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్ స్టోరీ, నో స్పాయిలర్స్. ఈ మూవీ కథ మొత్తం ఒక ముగ్గురు అత్యాస పర్సన్స్ యూట్యూబర్స్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళకి ఎలాగైనా త్వరగా ఫేమస్ అయిపోవాలి, వాళ్ళ ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్లాలి అనే పిచ్చి కోరిక ఉంటుంది. కానీ పాపం వాళ్ళు ఎన్ని వీడియోలు చేసినా మ్యాక్స్ ఒక 80-90 వ్యూస్ మాత్రమే వస్తుంటాయి. దీంతో వాళ్ల ప్లాన్ మార్చేసి ఏదో ఒక విధ్వంసం సృష్టించాలని డిసైడ్ అవుతారు. అందుకే ఎవరూ వెళ్లని ఒక రిస్ట్రిక్టెడ్ అండ్ ఫొబెగన్ ఏరియా, ఎవరికీ ప్రవేశం లేని ఒక చీకటితో నిండిన హోటల్లోకి వెళ్లాలని ప్లాన్ వేస్తారు. అక్కడ వీడియో తీసి సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ల ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. అసలు ఆ హోటల్లో ఏముంది, వాళ్లు వెళ్లిన తర్వాత ఎలాంటి ఘోరాలు చూశారు, వాళ్ల హంటింగ్ వల్ల వాళ్ల ప్రాణాలకే ముప్పుగా ఎలా మారింది అనేది ఈ మూవీ మెయిన్ కథ. కథపరంగా చూస్తే మనకి కొత్తగా ఏమీ అనిపించదు, ఎందుకంటే ఇలాంటి ఫౌండ్ ఫుటేజ్ ఆర్ హాంటెడ్ హోటల్ మూవీస్ మనం చాలా చూసుంటాం. కానీ మూవీలో ఉన్న డార్క్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంది. ఆ చీకట్లో విరిగిపోయిన ఫ్లోర్స్ ఉన్న హోటల్లో కెమెరా మూవ్ అవుతుంటే మనకి ఒక రకమైన భయం అండ్ థ్రిల్ ఫెల్ట్ అవుతాం. సస్పెన్స్ని క్లైమాక్స్ వరకు బాగానే మెయింటైన్ చేశారు. బట్ సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ బడ్జెట్ చాలా తక్కువ కావడం వల్ల విజువల్గా కొన్ని చోట్ల క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా క్యారెక్టర్ డెప్త్ కూడా చాలా తక్కువ. క్యారెక్టర్స్ ఓవర్ యాక్టింగ్ చేసినట్టు కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. స్టోరీ లైన్లో ఇంకా కొంచెం యునీక్ పాయింట్స్ ఉంటే ఇంకా బాగుండేది. థ్రిల్లింగ్ మూమెంట్స్లో వచ్చే మ్యూజిక్ బాగుంది, కొన్ని సీన్స్లో మనల్ని టెన్షన్ పడేలా చేస్తుంది. వన్ మోర్ థింగ్, IMDbలో దీనికి 4.7 రేటింగ్ ఉంది. అది చాలా తక్కువే, కానీ జానర్ లవర్స్కి ఇది ఒక యావరేజ్ వాచ్లా అనిపిస్తుంది. నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. సో మీకు హారర్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టముంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రైమ్ వీడియోలో ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ రెగ్యులర్ మూవీ లవర్స్కి ఇది అంత గొప్పగా ఏమీ అనిపించదు, మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. ఒకవేళ మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.